కాకతీయుల కాలం నాటి సాహిత్య ఆధారాలు, గ్రంథాలు. అదేవిధంగా కాకతీయుల అధికార భాష సంస్కృతం. వీరు తెలుగు భాషకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. వీరి కాలంలో అనేక తెలుగు పుస్తకాలు రచించబడ్డాయి. రంగనాథ రామాయణం గోన బుద్ధారెడ్డి చేత, భాస్కర రామాయణం భాస్కరుడి చేత, బసవ పురాణం పాలకుర్తి సోమనాథుడి చేత, పండిత ఆరాధ పురాణం పాలకుర్తి సోమనాథుడి చేత, మార్కండేయ పురాణం మారణ చేత. వీరి కాలంలో రచించబడ్డ సంస్కృత గ్రంథాలు: నీతిసారం రుద్రదేవుడు, ఒకటవ ప్రతాపరుద్రుడు, సకల నీతిసారము ముడితి సింగన్న, నీతిసార ముక్తావళి బద్దెన్న, సుమతి శతకము బద్దెన్న, ప్రతాపరుద్ర యశోభూషణం విద్యనాథుడు, పురుషర్త సారము శివదేయ చేత, క్రీడాభిరామం వినుగొండ వల్లభాచార్యుడి చేత, ప్రేమాభిరామం త్రిపురాంతకుడి చేత రచించబడ్డాయి. అదేవిధంగా తెలంగాణ సాహిత్యంలో కాకతీయుల కాలం స్వర్ణయుగం అంటారు. తొలిసారిగా స్వాతంత్ర రచన చేసిన పాలకుర్తి సోమనాథుని తెలంగాణ సాహిత్యంలో ఆదికవిగా కీర్తించబడతాడు. అదేవిధంగా ఈ కాకతీయుల కాలంలో ఈ సాహిత్య